హరే కృష్ణ. మనం వండిన ఆహారాన్ని భగవంతుడికి అర్పించినప్పుడు అది కేవలం భోజనం కాదు, ప్రసాదం అవుతుంది. మనం కేవలం ఉప్పు కారం వేసి వంట వండడం లేదు. మన కన్నీళ్లను తుడిచే ఆ కన్నయ్య కోసం మన ప్రేమను వడ్డిస్తున్నాము. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంత ఆరాటంగా వండుతుందో మనం కూడా ఆ మాధవుడి కోసం అంతే తపనతో వండాలి. అప్పుడు ఆ పదార్థం రుచి నాలుకకు మాత్రమే కాదు, నేరుగా హృదయానికి తగులుతుంది. వంట చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ముందు తెలుసుకుందాం. అంటే మన కిచెన్ స్టాండర్డ్స్ అన్నమాట. శుచి, శుభ్రత ముఖ్యం. స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి వెళ్ళాలి. నిద్ర లేచిన తర్వాత ఎప్పుడూ కూడా నేరుగా వంటగదిలో వెళ్ళి వంట చేయకూడదు. అది మంచిది కానే కాదు. ఎందుకంటే మన మనస్సు మరియు శరీరం ఎంత శుద్ధిగా ఉంటే మనం వండే ఆహారం అంత సాత్వికంగా ఉంటుంది. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వెంట్రుకలు ఆహార పదార్థాలలో పడకుండా హెయిర్ మాస్క్ లేదా మీకు వీలైనట్లుగా జాగ్రత్త తీసుకోవాలి. మనం ప్రేమతో ఇచ్చే ఆ చిన్న పదార్థంలో కూడా అపవిత్రత ఉండకూడదు. ఏ పదార్థాలు సెలెక్ట్ చేసుకోవాలి, ఇది చాలా ముఖ్యం. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారము, గుడ్లు వంటి వాటిని చాలా సాంప్రదాయాలలో నిషిద్ధం. ఎందుకంటే అది తామసిక ఆహారం కాబట్టి. మనలో కోపాన్ని, బద్ధకాన్ని పెంచుతాయి. కేవలం సాత్విక పదార్థాలనే వాడాలి. వంట పూర్తయ్యే వరకు పదార్థాన్ని రుచి చూడకూడదు. ఇంట్లో ఉన్న చిన్న బిడ్డకు పెట్టకముందే మనం తింటామా? అలాగే ఆ భోజనం మొదటి కృష్ణుడికే అందాలి కాబట్టి. మన ఆలోచనలు కాన్షియస్ ఎలా ఉండాలి? వంట చేసేటప్పుడు మన ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉండేటట్లు చేసుకోవాలి. ఎందుకంటే మనం భగవంతుని కోసం అది తయారు చేస్తున్నాం కాబట్టి. వంట తయారు చేస్తున్నప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమో లేదా భజనలు వినడమో లేదా ఎవరైనా ఆచార్యులు చెప్పిన ప్రవచనం వింటూ చెయ్యాలి. అందువల్ల ఆ ఆహారానికి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. వంట చేసేటప్పుడు మన ఆలోచనలు అత్యంత పవిత్రంగా, ఆధ్యాత్మికంగా ఉండాలి. వంట పూర్తయ్యే వరకు పదార్థాన్ని రుచి చూడకూడదు. చాలామందికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. మరి వంటలో ఉప్పు తక్కువ ఎక్కువ అయ్యిందో ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుస్తుంది అంటే నైవేద్యం తీసిన తర్వాత కావాలంటే మనం కలుపుకోవచ్చు. భగవంతుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోడు. కాకపోతే మన భావన చూస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఇలా చెప్పారు: పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. అంటే భక్తితో ఇచ్చే ఆకు, పువ్వు, పండు లేదా కొంచెం నీటినైనా నేను స్వీకరిస్తాను అన్నాడు కదా. అందుకే ప్రేమతో, భక్తితో నివేదించాలి. నైవేద్యం సిద్ధం చేయడం ఎలానో చూద్దాము. ప్రత్యేక పాత్రలు ఉండాలి. భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి ఒక ప్రత్యేకమైన పళ్ళెం, గ్లాసు, గిన్నెలు ఉండాలి. ఇవి మీ పూజా గది సైజును బట్టి పెట్టుకోవచ్చు. గ్లాసుని నీళ్లు పెట్టడానికి లేదా పానకం లాంటి పదార్థాల కోసం ఉపయోగించాలి. అయితే ఈ పాత్రలను మనం తినే పాత్రలతో ఎప్పుడూ కలపకూడదు. లోకమంతటికి అన్నం పెట్టే ఆ అన్నదాతకు మనం పెట్టేది ఏముంది? కానీ ఒక చిన్న బిడ్డ తన బొమ్మల పెళ్లికి తల్లిని పిలిచినప్పుడు ఆ తల్లి ఎంత మురిసిపోతుందో, మనం కూడా అంతే అమాయకత్వంతో, అంతే ప్రేమతో ఆయనకు ఆహారం పెడితే ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు మన ఇంటికి వస్తారు. ఆయనకు కావాల్సింది వంట రుచి కాదు, మీ కళ్ళలో కనిపించే భక్తి, కన్నీటి రుచి. ఆహార పదార్థాలు అన్ని పాత్రలో చక్కగా సర్దినప్పుడు ప్రతి గిన్నెలోనూ ఒక తులసి ఆకును ఉంచాలి. తులసి లేని నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించడు. ఈ విషయం పద్మపురాణంలో చెప్పబడింది. నైవేద్యం పెట్టేటప్పుడు గంట వాయిస్తూ మంత్రాలను 3 సార్లు చదవాలి. ఈ పద్ధతి ఒక్కో సాంప్రదాయంలో ఒక్కో విధంగా ఉండవచ్చు. మనం గంట వాయిస్తున్నప్పుడు ఆ శబ్దం కేవలం గాలిలో కలిసే ధ్వని కాదు. స్వామి, అన్నీ నీవే ఇచ్చావు. నీవు ఇచ్చిన దానిలో నేను కొంచెం నీకు అర్పిస్తున్నాను, స్వీకరించు తండ్రి అని వేడుకునే ఆర్తి అది. గురువు ద్వారానే మనం కృష్ణుణ్ణి చేరుకుంటాం కాబట్టి ముందు మనం
నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. అలాగే చైతన్య మహాప్రభు ప్రణామ మంత్రం కూడా చదవాలి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. ఇక శ్రీకృష్ణ ప్రణామ మంత్రం. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాలు చదివిన తర్వాత కొంచెం సేపు దేవుడి గది తలుపు వేసి లేదా తెరవేసి ఉంచాలి. భగవంతుడు ఏకాంతంగా ఆరగిస్తారని భావం. ఈ లోపల మనం చక్కగా జపం చేసుకోవచ్చు. నైవేద్యం పూర్తయిన తర్వాత మెల్లిగా గంట వాయిస్తూ నైవేద్యం తీసి ఆ పళ్ళెంలోని ప్రసాదాన్ని తిరిగి ప్రధాన వంటకంలో కలపాలి. ఆ పరమాత్మ స్పర్శ తగిలి అది మహాప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం మన ఇంటికి, మన మనస్సుకి ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఇప్పుడు అది మహాప్రసాదం అయ్యింది. నైవేద్యం పెట్టిన పాత్రలు చక్కగా కడిగి మనం ఆ ప్రసాద సేవనం చేయవచ్చు. మనం వండిన ఆహారాన్ని భగవంతుడికి ఎందుకు సమర్పించాలి, ఎందుకు అర్పించాలి? ఇది కేవలం ఒక పద్ధతి మాత్రమేనా అంటే కాదు. ఇది మన ఇంద్రియాలని పవిత్రం చేసుకునే మార్గం. దీని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 3వ అధ్యాయం 13వ శ్లోకంలో స్పష్టంగా ఇలా చెప్పారు. యజ్ఞశిష్టాసినా సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. దీని అర్థం, భగవంతుడికి నివేదించిగా మిగిలిన ఆహారాన్ని స్వీకరించే సత్పురుషులు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. కానీ ఎవరైతే భగవంతుడికి సమర్పించకుండా, స్మరించకుండా కేవలం తమ సొంత ఇంద్రియ తృప్తి కోసం, తమ ఆకలిని తీర్చుకోవడం కోసమే ఆహారాన్ని వండుకుంటారో వారు ఆహారాన్ని కాదు పాపాన్ని తింటారు అని ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నారు. వంట చేసేటప్పుడు అది మన కోసం అని కాకుండా అది ఆ కృష్ణుడి కోసం అనుకుంటే అది సేవ అవుతుంది. మనం మన ఇంట్లో రోజుకు ఎన్నిసార్లు వంట చేస్తామో అన్నిసార్లు భగవంతుడికి నివేదించాలి. పొద్దున్నే చేసే అల్పాహారం కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు. ప్రేమతో పెడితే భగవంతుడు పలకకుండా ఉంటారా? మన ఇంట్లో మనతో పాటే ఒక సభ్యుడిగా ఆయన ఉన్నాడని భావించి ప్రతి ముద్దను ఆయనకు అందిద్దాము. భోజనాన్ని వదిలేసి ప్రసాదాన్ని స్వీకరిద్దాము. హరే కృష్ణ.